నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. మిరాయ్ తేజ సజ్జా, రితికా నాయక్ హీరోలుగా ఈ సినిమాలో నటించడం జరిగింది. అలాగే ఈ సినిమాను కార్తిక్ ఘట్టంనేని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే మొత్తం యూఎస్ఏలో, మొత్తం ఇండియాలో వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఆల్రెడీ ఈరోజు సక్సెస్ మీట్ని అయితే ఏర్పాటు చేశారు. సినిమా సక్సెస్ఫుల్గా మంచి హిట్ని అయితే అందుకోవడం జరిగింది. సో ఈ సక్సెస్ మీట్లో మంచు మనోజ్ గారు అయితే ప్రభాస్ గారి కోసం మాట్లాడడం జరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నామా, మంచి టాపిక్ అయితే చెప్పబోతున్నాను. ఇంకా ప్రభాస్ గురించి అయితే మీ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన ఆ హైప్ని, సినిమా స్టార్టింగ్లో మీ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన హైప్ని డైరెక్టర్ గారు కంటిన్యూగా ఎండింగ్ వరకు తీసుకుని వెళ్ళగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అని అయితే చెప్పడం జరిగింది. సో ఇక అఫీషియల్ కలెక్షన్స్ అయితే మన ముందుకి వచ్చేసే. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సినిమా తొలి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 27.20 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండవ రోజు స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి ఎండ్ అయ్యేలోపు $1 మిలియన్ మార్క్ని అయితే క్రాస్ చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా 7 లక్షలకు పైగా డాలర్లను యూఎస్ఏలో వసూలు చేసింది. అలాగే ఇంకా 1 మిలియన్ క్లబ్లో కూడా ఈజీగా చేరిపోతుంది ఈ రెండవ రోజు పూర్తయ్యే సమయానికి. అలాగే 2 రోజులు పూర్తి చేసుకునే సమయానికి మొత్తం కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. రెండవ రోజు ఆక్యుపెన్సీ బట్టి, ప్రీ సేల్స్ బట్టి, బుకింగ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఆధారంగా రెండవ రోజు ఈ సినిమా 15 కోట్ల వరకు అయితే గ్రాస్ను వసూలు చేయడం జరుగుతుంది. సో 2 రోజులు కలిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 42.2 కోట్ల గ్రాస్ వసూలు అయితే రాబట్టడం జరుగుతుందండి. అలాగే ఈ వీకెండ్ పూర్తయ్యే సమయానికి, ఎందుకంటే ఈరోజు సాటర్డే, రేపు సండే కాబట్టి బాగా కలిసి వచ్చిన అంశం ఈ సినిమాకి, ఈ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో అయితే ఈజీగా చేరడం పక్కా అని తెలుస్తుంది. మరి తేజ సజ్జా మిరాయ్ ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్లో హైప్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.